ఈరోజు మిత్రులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో చేరడం, జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారి దిశగా పనిచేస్తానని చెప్పడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. వారిని పవన్ కళ్యాణ్ గారితో గతంలో పనిచేసిన అనుభవం ఉంది. వంశీకృష్ణ యాదవ్ గారితో నాకు కూడా గత 12 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. నేను ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసేటప్పుడు మా ఇద్దరం అనేక సందర్భాలు మన ఛాంబర్లో డిస్కస్ చేసేవాళ్ళం సమాజం గురించి. నేను ఒక అంబేద్కర్ వాదిని కాబట్టి సామాజిక సాధికారిక యాత్ర చేసి ఇప్పుడు మీరు విన్నారు వంశీకృష్ణ యాదవ్ గారి ఆందోళన మనోవ్యథ. ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే, నువ్వు ఏ వాదం అయితే వినిపిస్తున్నావో బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ, నువ్వు టోటల్ గా డివైడ్ అండ్ రూల్ బలమైన నాయకుడిని అనగదొక్కి చెంచాలని నీ పక్కన చేర్చుకోవడానికి నువ్వు కృతనిశ్చయంతో ఉన్నావు. కాంశీరామ్ గారు చెంచాల యుగం అనే బుక్ రాశారు. అందులో చెంచాలని ఈ రోజు నీ పార్టీలో చుట్టూ పెట్టుకొని అకుంఠితమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుని అనగదొక్కాలని చూస్తే చాలా తప్పు, దుర్మార్గం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈయన చూపిస్తున్నటువంటి నా బీసీ సోదరులు, ఇక్కడే మీరు విన్నారు, బీసీ సోదరుల తాలూకా ఒక బలమైన నాయకుడి తాలూకా మనోగతం. 56 కార్పొరేషన్లో పెట్టి ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా నువ్వు బీసీలను అవమానం చేశావు. నా ఎస్సీ సోదరులు అంటావు, ఎస్సీలకి 29 స్కీమ్స్ ఎత్తుపడేశాం. మేము అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లో నేను కూడా చెప్పాను, ఈ ప్రసాద్ రెడ్డి బీసీ వీడు ఒక రాజ్యాంగేతర శక్తి ఇక్కడ తయారైన ఉత్తరాంధ్రను పాడు చేయడానికి నేను చెప్పలేదు. అది ఈరోజు వారి ద్వారా మీరు విన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉంటే ఈరోజు రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంది? రియల్ పవర్ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ ప్రసాద్ రెడ్డి. వాట్ డస్ ఇట్ మీన్? ఇదా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్? ఇదా సోషల్ జస్టిస్? కాబట్టి రియల్ సోషల్ జస్టిస్, సోషల్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ జనసేన సాధ్యం. వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా పార్టీ స్వాగతించింది. అధ్యక్షుల వారే అత్యంత ఆప్యాయతతో ఆధారంతో ఆయన స్వాగతించారు. ఖచ్చితంగా ఆయనకి స్కై ఈజ్ ద లిమిట్. ఆ సోదరుడికి నేను చెప్తున్నాను, జనసేనలో ఇటువంటి కుయ్యప్తులు, కుతంత్రాలు, తక్కు టమారా విద్యలు, మాంత్రిక విద్యలు ఏమి ఉండవు. అవన్నీ కూడా మీ గత పార్టీలో ఉండి మీరు అనుభవించారు. ఏమి తక్కువ కాదు. ఎంత అనగదొక్కితే అంత మేలకు వచ్చిన గుణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శం. కాబట్టి నాయకుడిని ఎవడో అనగదొక్కలేడు. చెంచాలు తిప్పుకో. ఆయనకి బంగారు భవిష్యత్తు జనసేన పార్టీలో రాబోయే ప్రభుత్వంలో ఉంటుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక నిబద్ధత గల నాయకుడు, సమాజం యందు అవగాహన ఉన్నటువంటి నాయకుడు, సోషల్ కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గొప్ప బీసీ నాయకుడు, యువకుడు. ఇటువంటి స్ట్రెంగ్స్ ఉన్న ఒక నాయకుడిని కోల్పోయారు అని అంటే ఆ పార్టీ సిగ్గుపడాలి. మా మీద తిరిగి అవాకులు చవాకులు పెట్టడం కాదు. ఈ రోజు జనసేన పార్టీ లేకపోయినట్లయితే ఆయన పరిస్థితి, ఒక బలమైన నాయకుడికి కూలిపోవలసిందేనా? నీ యొక్క కుట్రని బలి అవ్వాల్సిందేనా? కానీ జనసేన అలా బలి అవ్వనివ్వదు. ఆయన తాలూకా నాయకత్వ పటిమను ఉపయోగించుకుంటుంది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కూడా జనసేన బలోపేతం కోసం ఆయన అహర్నిశలు కష్టించి పనిచేసి దానికి ఫలితం రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా పొందుతారు అందరూ కూడా. జనసేన కేవలం సమాజం కోసం పెట్టిందే కానీ వ్యక్తిగత స్వార్థాలకి, అవినీతికి, డబ్బులతోని, వీటన్నిటితోని ఇప్పుడే మా మూర్తి యాదవ్ గారు చెప్పారు. ఏమిటి అని అంటే, ఈ అక్కసంతా కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ రాష్ట్రంలో నీకు అప్పులు ఎందుకు చేసావంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు, ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా దున్నేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు. దానికి ఆన్సర్. ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగుతుంది,
మైండ్స్ రుసుకోండి అంటే అన్నిటికీ వీళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం. మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనే లెక్క, వాళ్ళు నైతికంగా దిగజారిపోయారనే లెక్క. కాబట్టి దీనికి అవాకు చవాకులు మేము బెదరం. ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ పార్టీ పనిచేస్తూ 100 రోజుల్లో ప్రభుత్వాన్ని అధికారంలో తేవడానికి మేమంతా కూడా వంశీకృష్ణ యాదవ్ గారు మేమందరం కూడా కలిసి పనిచేసి జనసేన తెలుగు ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తామని మీ